ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చూస్తావేంటి బాను, కట్ చేయి. అదేంటి బాను, నా హార్ట్ని ముక్కలు చేసావేంటి? క్షమించండి, ఏదో ఆలోచిస్తూ అలా చేశాను, అంతేకాని నేను కావాలని చేయలేదండి. మీరు బాధపడితే నేను భరించగలనా? మిమ్మల్ని బాధపెట్టే పని నేను చేయగలనా? మీ మనసులో ఉండాలనుకున్న నేను మీ మనసుని ముక్కలు ఎందుకు చేస్తాను? హలో 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 మేడం, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? నేనేదో సరదాగా అన్నాను. నా గుండెల్లోనే నువ్వున్నావు, అది జస్ట్ కేక్ మాత్రమే. తిను. ఏంటి బాను, ఆ రోజు ఐస్ క్రీమ్ తినిపించినట్టు ప్రేమగా తినిపిస్తావేమో అనుకున్నాను. నా మీదున్న ప్రేమని మాటల రూపంలో చెప్తావేమో అనుకున్నాను. ఇప్పుడు నా మనసు నాలో లేదండి. నాకే తెలియని ఆందోళనగా ఉంది. మిమ్మల్ని బాధ పెడుతున్నాను కదా? అదేం లేదు బాను, నేను అలా అనేసరికి నీ మూడ్ డైవర్ట్ అయినట్టుంది. సర్లే వదిలేసి పద, మనం ఆఫీస్కి వెళ్దాం. ఎలాగో మావయ్యకి కేక్ ఆర్డర్ ఇచ్చేసాం కదా, రేపు హోమ్ డెలివరీ చేస్తారులే. పద వెళ్దాం. ఏంటమ్మా, వాసుదేవరావుని మీనాక్షికి సాయంగా పంపించాలని నిర్ణయించుకున్నావా? వాసుదేవరావుకి దండ వేస్తే మనకే వస్తుంది మావయ్య. అదేంటమ్మా అలా అంటావు? వాళ్ళ నాన్న జైల్లో ఉంటేనే భాను తట్టుకోలేకపోయింది. అలాంటిది తన తండ్రి శవం అయిపోతే భాను గుండె ఆగిపోతుంది, లేదా గుండెలు పగిలేలా ఏడుస్తుంది. నీకు కావాల్సింది అదే కదా? భానుకున్న బాధ్యత తొలగిపోతుంది. పాపం తల్లి తండ్రి పోయారు అంటూ ఆ ఇంట్లో అందరూ చేరదీస్తారు. ఏడ్చే భానుకి ధైర్యం చెప్తారు. వీళ్ల ప్రేమలో పడి భాను కూడా వాళ్ళ నాన్నని మర్చిపోతుంది. కార్తిక్కి మరింత దిక్కరైపోతుంది. కరెక్టేనమ్మా, మరి ఏం చేస్తాం? ఏం చేస్తే కార్తీక్కి భాను మీద ఉన్న మనసు విరిగిపోతుందో అదే చేస్తాను. ఏం చేస్తే కార్తీక్కి నేను దగ్గరవుతానో అదే చేస్తాను. ఏం చేస్తే భాను ఇంటి నుంచి శాశ్వతంగా తనంతట తాను వెళ్ళిపోతుందో ఆ పని చేస్తాను. అలాగే ఆనందంతో పుట్టినరోజు జరుపుకోవాలనుకుంటున్న వాసుదేవరావు కలని కళ్ళ చేస్తాను. మొత్తంగా భాను జీవితంలో సునామీని సృష్టిస్తాను. దాంట్లో బుక్కిరి బిక్కిరై మునిగిపోయేలా చేస్తాను. రే వాసు, 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 ఇదిగోరా కొత్త బట్టలు, రేపొద్దునే వేసుకో. అరే నాకెందుకురా ఇవన్నీ? పుట్టినరోజు మీదే కదన్నయ్య, మరి మీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాం? ఈ వయసులో నాకు బర్త్డే సెలబ్రేషన్ ఏంటమ్మా? పిల్లలేదో అన్నారని ఊరుకున్నాను. అందుకే మావయ్య మిమ్మల్ని చేసుకోమండవలేదు, మేం చేస్తాం అంటున్నాం. పిల్లల ఆనందాన్ని కాదనకూడదు కదా. నువ్వైనా చెప్పు బాబు. చెప్పానండి, అన్ని గ్రాండ్గా ఏర్పాటు చేయమని మరీ మరీ చెప్పాను. నువ్వు మరీను. చూడండి అన్నయ్య, మీకు పుట్టినరోజు అంటే ఇంట్లో ఒక పండగ లాంటిది. పండగకి అందరూ ఎలా ఆనందిస్తారో ఈ రోజు నీ పుట్టినరోజు కూడా మేమందరం అంతే ఆనందంగా జరుపుకుంటాం. అలా అనొద్దు, మెజార్టీ మా పక్కనుంది, ఒప్పేసుకో, కాదనకూడదు.
అన్నావనుకో అమ్మా అని పిలుస్తాను. ఆవిడ సంగతి నీకు తెలుసు కదా. ఇదే కరెక్ట్ టైం. వీళ్ళు సంతోషంగా ఉండటం నాకు నచ్చలేదు. ఏదో ఒకటి చేయాలి. ఏంటి నీలిమా అన్నయ్య అలా చూస్తున్నావు? ఏమీ లేదంటీ. అందరూ అంకుల్ ఆనందం గురించి ఆలోచిస్తున్నారు. కానీ అంకుల్కి నిజమైన ఆనందం ఎక్కడుంటుందా అని నేను ఆలోచిస్తున్నాను. ఆయనకి ఆనందంగా ఉండేది ఈ ఇంట్లో కాదు, వాళ్ళింట్లో. ఆనందం అనేది గొడవలతో కట్టిన ఇంట్లో ఉండదు నీలిమా. గొడవలు లేకుండా ఉండే మనుషుల మధ్య ఉంటుంది. మా నాన్నకిష్టమైన వాళ్ళు, నాకిష్టమైన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అలాంటప్పుడు నాన్న ఒంటరిగా ఆ ఇంట్లో ఎందుకు ఉండాలి? అక్కడ ఆయనకి ఆనందం ఎలా ఉంటుంది? నేను చెప్పడం పూర్తవ్వకుండానే నీకెందుకు భాను అంత కోపం? నువ్వు మాట్లాడే మాటలకి అర్థాలు వేరే ఉంటాయని భానుకి బాగా తెలుసు. అందుకే భాను అలా అంది. అరే, నేనేం తప్పుగా చెప్పడం లేదు. అసలు మీరందరూ నన్ను ఎందుకు తప్పు పడుతున్నారు? నువ్వేం చెప్పదలుచుకున్నావో అది సూటిగా చెప్తే ఎవ్వరికీ ఏ అపార్థాలు రావు. అదే అంకుల్, ఆత్మీయులందరూ ఇక్కడే ఉన్నారు, అంకుల్తోనే ఉన్నారు. కానీ అంకుల్ని మాత్రమే ప్రేమించే ఆత్మ ఆ ఇంట్లో ఉంది. అదే భాను వాళ్ళ అమ్మగారు. మీనాక్షి ఆంటీ అంటే అంకుల్కి ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. ఆ ఇంట్లో ఆవిడ ఆత్మ, ఆ జ్ఞాపకాలు అక్కడే ఉంటాయని మనకి తెలుసు కదా. అందుకే ఈ పుట్టినరోజుని ఇక్కడ కాకుండా ఆ ఇంట్లో చేస్తే అంకుల్ కూడా ఆనందిస్తారు. పైలోకంలో ఉన్న ఆంటీ ఆత్మ కూడా ఆనందిస్తుంది. ఇదే బాను నేను చెప్పాలనుకుంది. కానీ తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్టు నువ్వు నన్ను అపార్థం చేసుకుని ముందే తిట్టేస్తున్నావు. నేను ఏం చేసినా ఏం మాట్లాడినా అందులో అంతరార్థం వేరుగా ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు పాట ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి మార్చాలంటుందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసే ఉంటుంది. అవసరం లేదు. నాన్న పుట్టినరోజు అక్కడ కాదు, ఇక్కడే జరుగుతుంది. అది కాదు భాను, అక్కడ మీ అమ్మగారి ఆత్మ ఉంది కదా. అమ్మ జ్ఞాపకం ఎప్పుడు మా నాన్నతోనే ఉంటుంది. ఆవిడ మనిషిగా మా మధ్య లేకపోయినా ఆయన గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. ఆ ఇంట్లోనే ఉంటుంది అనుకోవడం నీ భ్రమ. మా అమ్మ జ్ఞాపకం, ఆవిడ ఆత్మ మా నాన్నతో ఎప్పుడూ ఉంటుంది. ఇక నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి. పార్టీ ఇక్కడే జరుగుతుంది, ఇదే ఫైనల్. చాందిని, జ్యూస్ తీసుకో. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది. అదేంటో తెలుసుకోవాలి.
అసలు భానుకి నీలిమకి మధ్య సమస్య ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఇదివరకంటే ఒకరి మీద ఒకరు కోపం ఉండేది, ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి. అయినా ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? కనీసం భాను కూడా ఆ విషయం నాతో ఎందుకు చెప్పట్లేదు? ఏంటి కార్తీక్ రమ్మన్నావు? అదే బావా, భాను గురించి తెలుసుకోమన్నాను కదా. తను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో నువ్వు తను అడిగావా? ఏ విషయమైనా నీతో చెప్తుందని నాకు బాగా తెలుసు. ఏంటి బావ ఆలోచిస్తున్నావు? చెప్పాను కదా, భాను ఏం చెప్పినా రిసీవ్ చేసుకుంటానని. అదేంటో చెప్పు. ఏం లేదు కార్తీక్. ఏమీ లేకపోతే మరేంటి ఆలోచిస్తున్నావు? భాను మనసులో ఏముందో తెలుసుకోవాలని నువ్వు చాలా తొందరపడుతున్నావు. కానీ నేను ఇంకా భానుతో మాట్లాడలేదు. నాకు కొంచెం టైం ఇవ్వు. లేదు బావా, భానుకి నేను ఎంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా అది కుదరట్లేదు. భానుకి నేనంటే ఎంతో ఇష్టం, నా మీద ఎంతో ప్రేమ ఉంది. ఆ విషయం నాకు తెలుసు. తన మనసంతా నేనే ఉన్నాను, కానీ తను నాకు దగ్గర అవడానికి ఎందుకో ఆలోచిస్తుంది. ఇంట్లో అందరూ ఏ సమస్య లేకుండా అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నా భాను తన చుట్టూ హద్దుగా గీతెందుకు గీసుకుందో తెలుసుకోవాలి. అందుకే నిన్ను అడగమన్నాను. ఈ విషయం నేనే భానుని అడగచ్చు, కానీ పొరపాటున తను నన్ను అపార్థం చేసుకుంటుంది. ఆ అపార్థమే మా మధ్య అగాధంలా పెరుగుతుంది. అదే నువ్వైతే నిన్ను తన సొంత అన్నయ్యలా చూసుకుంటుంది కాబట్టి తప్పకుండా ఆ విషయం షేర్ చేసుకుంటుందని నేను నమ్ముతున్నా. ఇందులో భానుని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు కార్తీక్. సహజంగా ఆడవాళ్ళకుండే ఇబ్బందే భానుకు కూడా ఉండుంటుంది, అంతే. ఏంటి బావా, అందరితో కలిసి ఉండడమా? భాను ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకోదు. తనకి అందరూ కావాలి, కుటుంబం మొత్తం కలిసి ఉండాలని కోరుకుంటుంది. ఇప్పుడు కలిసే ఉన్నాం కదా, మరి అలాంటప్పుడు సమస్య ఏంటి? చూడు కార్తీక్, భాను అయినా చాంద్రి అయినా ఏ ఆడపిల్లైనా సరే తన మెడలో తాళి పడిన దగ్గర నుంచి భర్తే జీవితంగా బతుకుతుంది. తన ప్రేమంతా తన భర్త మీదే కురిపిస్తుంది. అలాగే అందరికన్నా ఎక్కువగా తన భర్తే తనని ఎక్కువగా ప్రేమించాలని ఆశిస్తుంది. తన భర్తని ప్రేమించే మనిషి ఎదురుగా ఉంటే ఏ భార్య తట్టుకోలేదు. ఏంటి బావ నువ్వు మాట్లాడేది? నిజం కార్తీక్, అత్తయ్య నిన్ను ప్రేమిస్తే అది తల్లి ప్రేమ అవుతుంది. బామ నీ గురించి ఎక్కువ తలుచుకుంటే అది మనవడి మీద ప్రేమ అవుతుంది. నేనైనా చాంద్రి అయినా ఆఖరికి వాసుదేవరావు గారైనా నువ్వు బాను ఒకరినొకరు ఇష్టపడాలని కోరుకుంటాం. కానీ నువ్వు మాత్రమే ఇష్టపడే ఒకే ఒక మనిషి నీలిమ. తన ఇంట్లో ఉండగా బానునితో సవ్యంగా ఎలా ఉంటుంది? అదేంటి బావ అలా మాట్లాడతావు? నీలిమకి నా మీద ఇష్టం ఉండొచ్చు, కానీ తన మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. భాను అంటే నాకెంత ఇష్టమో నీకు బాగా తెలుసు. అందరికంటే ముఖ్యంగా భానుకి బాగా తెలుసు. అప్పుడు నీలిమ అడ్డు ఎందుకు అవుతుంది? భానుకి బాధ ఎందుకు ఉంటుంది? అదే కార్తీక్, మగవాడి మనసుకి ఆడవాళ్ల మనసుకి ఉన్న తేడా. మీరిద్దరూ ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నీలిమ నీకోసమే బతుకుతుందని అందరితో పాటు భానుకు కూడా తెలుసు. నీలిమ ఎంత మారినట్టు నటించినా తన మీద నీకు ప్రేమ చచ్చిపోదని తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు భాను. ఆడపిల్ల భర్తతో కలిసి ఎన్ని కష్టాలైనా భరిస్తుందేమో కానీ తన భర్త దగ్గర సవితపోరుంటే తట్టుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే ఆలోచించు. నిన్ను తక్కించుకునేందుకు నీలిమ భానుని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను శివ అన్న విషయం ఎవరికి చెప్పరు అని నేను భానుకు మాటిచ్చాను. కానీ నీలిమ నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతేనే కానీ నువ్వు భాను హ్యాపీగా ఉండలేరు. ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండదు. నేనొకటి అనుకుంటే భాను మొత్తం చెడగొట్టింది. ఆ వాసుదేవరావుని ఆ ఇంటికి పంపించి ఈ ఇంట్లో అలజడి సృష్టించాలనుకున్నాను. భాను జీవితంతో ఒక ఆట ఆడుకోవాలనుకున్నాను. కానీ చాలా తెలివిగా భాను నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసేసింది. అయినా ఈ మధ్య భానుకి నా మీద భయం తగ్గినట్టుంది. తనని బాధ పెట్టాలి, ఖచ్చితంగా భయపెట్టాలి. ఈ నీలిమ అనుకున్నది జరగకపోతే ఏం జరుగుతుందో భానుకి చూపిస్తాను.
రాబాను, నీ గురించి అనుకుంటున్నాను. ఇంతలోనే నువ్వే వచ్చావు. నిన్ను వెతుక్కుంటూ నేనే వచ్చాను. రా. ఎక్కడికి? మాట్లాడకుండా రా. నిన్నే అడిగేది. ఏ బాను, 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 బాను. గొంతు తగ్గించు నీలిమా, లేదంటే చంపేస్తాను. ఏంటి బాను, నన్నే బెదిరిస్తున్నావా? నా సంగతి తెలిసే ఇంతకు తెగిస్తున్నావా? నా గుప్పెట్లో ఒక నిజం ఉంది. అది బయటికొస్తే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? నేను చెప్పింది వినే వరకు, నా చెప్పు చేతుల్లో ఉండే వరకే నేను దాస్తాను. అంతేకాని నన్ను ఎదిరించాలన్న ఊహ వచ్చినా నీ ఊహకు కూడా అందని ట్విస్ట్ ఇస్తాను. తెలుసుగా, నా పేరు నీలిమ. కాలనాగు కన్నా ప్రమాదకరమైన దాన్ని. బాను, బాను, ఎరా మనవడా, ఎవరిని వెతుక్కుంటున్నావు? బాను చూసావా బామ్మ? రోజు చూస్తూనే ఉన్నాను కదరా. జోక్ కాదు బామ్మ, బానుని ఇప్పుడు చూసావని అడుగుతున్నాను. ఏ, ఎందుకు? అది కాదు బామ్మ, గదిలో లేదు, ఇంట్లోనూ కనిపించలేదు, అందుకే అడుగుతున్నాను. బావుంది. మొగుడు పెళ్ళాల దాగుడు ముత్తల్లా బాగా ఆడుకోండి. అసలు కాపురంలో ఇలాంటివేరా అందం. ఏంటమ్మమ్మా, నా కొడుకేదో చెప్తున్నావు? చూసావా ఊర్మిళ, బాను కోసం వీడు వెతుకుతున్నాడు, వీడికి కనిపించకుండా అది దాక్కుంది. అందరిలో ఉన్న వీళ్ళ ఆటలు మాత్రం పోలేదు. వెళ్ళరా, వెళ్ళి బానుని వెతుక్కో. వెళ్ళమ్మా. ఎంత ముచ్చటగా ఉందో కదమ్మమ్మా. నా కొడుకు కోడలు ఇంత ఆనందంగా ఉండడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అవునే ఊర్మిళ, పిల్లల సంతోషం కన్నా మనకి నిజమైన ఆనందం ఏముంటుంది చెప్పు? తొందరగా బాను కడుపు కూడా పండితే అప్పుడే ఈ ఆనందానికి పరిపూర్ణత వస్తుంది. ఇంతకీ నా కొడుక్కి కనబడకుండా భాను ఎక్కడ దాక్కుంది? చూడు నీలిమా, నాకేదో అవుతుందని నేను భయపడ్డం లేదు. పచ్చటి కుటుంబంలో చిచ్చు రేపకూడదని భరిస్తున్నాను. ఈ ఆనందాలు ఆవిరైపోకూడదని సహిస్తున్నాను. అందుకే నా గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా దానికి కారణం నువ్వే అని నాకు తెలిసినా అందరి ముందు నవ్వుతూ మౌనంగా ఉన్నాను. కానీ నువ్వు నా వాళ్ళ జోలికొస్తే మాత్రం నేను ఊరుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు? అసలు నువ్విప్పుడు ఎందుకింతలా రెచ్చిపోతున్నావో తెలుసుకోవచ్చా? నువ్వేంటో నాకు బాగా తెలుసు కాబట్టి. ఏంటి నీకు తెలిసింది? నీ చూపు నాశనం, నీ నవ్వు విషం, నీ మాట ప్రమాదం. అందుకే నువ్వు ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి ఇంతలా నిలదీస్తున్నాను. మీ అమ్మ దగ్గరికి మీ నాన్నని వెళ్ళమన్నాను, అందులో తప్పే ఉంది. చెప్పు తీసుకుని కొడతాను మాట్లాడవంటే. మా అమ్మ బతికిలేదు అన్న సంగతి నీకు తెలుసు. ఒంటరిగా మా నాన్న ఆ ఇంట్లో ఉండలేరు అన్న సంగతి కూడా నీకు తెలుసు. కానీ నువ్వు ఆయన అక్కడికి పంపించాలనుకుంటున్నావు కదా, అంటే ఏదో ప్లాన్ చేసావని నాకు అర్థమవుతుంది. అందుకే నాకు ఇంత కోపం వచ్చింది. నాకు జన్మనిచ్చిన తండ్రి కోసం నా జీవితాన్నే వదులుకోవాలనుకున్నాను. ఆయన జోలికి నువ్వొచ్చినా, ఆయనకి ఏమైనా ప్రమాదం తలపెట్టినా నా అంత మూర్ఖురాల్ని నువ్వెప్పుడు చూసుండవు. నువ్వు నాతో ఎన్ని ఆటలైనా ఆడుకో, ఓపికన్నంత వరకు భరిస్తాను, ఊపిరున్నంత వరకు సహిస్తాను. కానీ నా వాళ్ళ జోలికొస్తే మాత్రం నీ ఊపిరి ఆపేస్తాను. చూడు భాను, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు ఏమన్నా పడ్డానికి నేను నీ బానిసని కాదు. నీకు అదే చెప్తున్నాను. నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవడానికి నేను మామూలు మనిషిని కాను. కుటుంబమే ఊపిరిగా బతుకుతున్న మనిషిని. నా కుటుంబం జోలికొస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటాననుకోకు.
అది గుర్తు పెట్టుకుని ప్రవర్తిస్తే నీకే మంచిది. నిన్ను బాను రేపు మీ నాన్న బర్త్డే ఉంది కదా, రిటర్న్ గిఫ్ట్ కి రెడీగా ఉండు. అన్నయ్య ఇప్పుడు కేక్ కట్ చేయండి. ఆ కేక్ ఎవరూ తినద్దు, అందులో విషం కలిసి ఉండొచ్చు. విషమా?